ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. మాఘపురాణము 1వ అధ్యాయము. మాఘమాస మహిమ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఓం నమః శివాయ. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహుర్జానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం నమో నారాయణాయ. పూర్వం మహర్షులు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి, స్వామి, స్నానానికి, ధ్యానాధికమైన తపస్సుకు, ప్రశాంతము, పావనము, సిద్ధిప్రదము అయిన ప్రదేశాన్ని మాకీ భూమండలంలో నిర్దేశింపడని ప్రార్థించారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వారితో, మహర్షులారా, నేను నా సుదర్శన చక్రాన్ని విసురుతాను. అది ఎక్కడ పడుతుందో ఆ ప్రదేశం తృణకాష్ఠ జల సమృద్ధమైన తపోయోగ్యమైన ప్రదేశంగా గుర్తించండి అని చెప్పి తన సుదర్శన చక్రాన్ని విసిరినాడట. మహావిష్ణువు యొక్క చక్రనేమి పడిన ప్రదేశాన్ని నైమిషారణ్యమని వ్యవహరిస్తూ శౌనకాది మహర్షులు అక్కడ శ్రీనివాసం ఏర్పరచుకున్నారు. వారక్కడ నివసిస్తూ యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటే భూమండలంలో వివిధ ప్రాంతాల్లోని ఆయా ఆశ్రమాలలోని మహర్షులు చూడటానికి వస్తూ ఉండేవారు. అలాగే రోమహర్షణుడు, ఆయన కుమారుడు సూత మహర్షియో అందరిలాగా ఆ యాగాన్ని చూడటానికి వచ్చేవారు. యాగం చేసే మునులు వాళ్లను ప్రార్థించి విరామకాలంలో పుణ్యకరములైన కథలని, విశేషాలని చెప్పించుకునేవారు. అంటే నైమిషారణ్యంలోని ఆ ఆశ్రమంలో జపహోమాదులు అవి లేనప్పుడు పుణ్యకథా ప్రవచనాలు జరిగి అందరికీ ఆనందాన్ని, మనస్థైర్యాన్ని, భగవద్భక్తిని పెంపొందించేవి. ఇలా ఒకప్పుడు శౌనకాది మహర్షులు చిరకాలం జరిగే యాగం ఒక దానిని ప్రారంభించారు. ఆ యాగం కొన్ని సంవత్సరాలు జరుగుతుంది. అటువంటి యాగాన్ని చూడాలని చాలామంది మునులు దేశం నలుమూలల నుండి ఆసక్తితో వచ్చారు. అలా వచ్చిన వారిలో సూత మహర్షి ఉన్నారు. శౌనకాది మునులు ఆయనకు ఎదురు వెళ్ళి సగౌరవంగా తీసుకుని వచ్చారు. తగిన ఆసనంపై కూర్చుండబెట్టి అతిథి మర్యాదలు చేశారు. సాష్టాంగ నమస్కారాలు చేశారు. వారంతా ఆయనతో ఇలా అన్నారు. సూత మహర్షి, మీ తండ్రిగారు రోమహర్షణుల వారు పురాణ ప్రవచనంలో ధర్మ విషయాలను వివరించటంలో సాటిలేని వారు. శరీరము పులకించి ఆనందపారవస్యంచే రోమములు కూడా పులకరించేట్లు చేయగల సమర్థులు. వారి కుమారులైన మీరు కూడా ఆయన అంతటి వారై ఆయనకు తగిన పుత్రుడిని అనిపించుకున్నవారు. మా అదృష్టం వలన మీరు ఈ యాగ సందర్శనకు వచ్చినారు. విరామ సమయంలో మాకు పుణ్యకరములైన విషయాలను వినటం మరింత ఫలప్రదమవుతుంది కదా. దయవుంచి మాకు పుణ్యకథలను వినిపించండి అని ప్రార్థించారు. సూత మహర్షి వారి ఆతిథ్యాలను స్వీకరించి సుఖాసనంగా కూర్చొని వారి మాటలను విన్నాడు. తాను వారందరికీ నమస్కరించి చిరునవ్వుతో,
మీకు నా మీద ఉన్న అభిమానానికి కృతజ్ఞుణ్ణి. మా తండ్రి గారి వలన విన్నదాన్ని, మా గురువు వ్యాసమహర్షుల వారి దయావిశేషం చేత నాకు తెలిసిన విషయాన్ని మీ అనుగ్రహించే స్ఫురింపజేసుకొని యథాశక్తి వినిపించి మీ ఆనందాశీస్సులని భగవత్కృపని పొంద ప్రయత్నిస్తాను. అప్పుడు ముళ్ళు, సూత మహర్షి, లోగడ వైశాఖ మాసం, కార్తీక మాసం వీరి యొక్క వైశిష్ట్యాన్ని, ఆయా మాసాల్లో చేయవలసిన వ్రతానుష్ఠానాలను వివరించి మాకు ఆనందం కలిగించారు. ప్రస్తుతం మాఘమాస మహిమ వివరించండి అని ముక్తకంఠంతో కోరారు. మహర్షి సత్తములారా, మీరడిగిన ప్రశ్న సారవంతమైనది. విశేషించి సామాన్య ప్రజానీకానికి మరింతగా ఉపయోగపడేది. చదువుకున్నవారు కొద్దిమందైనా యజ్ఞయాగాదులు జపతపాలు చేసి పాపం పోగొట్టుకొని పుణ్యం సంపాదించుకుంటారు. పై విధంగా చేసే సావకాశం లేని వారు తరించటానికి ఈ విషయం బాగా ఉపకరిస్తుంది. పూర్వం ఒకప్పుడు జగన్మాత అయిన పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఇదే విషయాన్ని అడిగింది. పార్వతీదేవిగా పరమేశ్వరుడు చెప్పిన విషయాలను చెప్పేదను వినండి. పార్వతీదేవి పరమేశ్వరుడితో, విశ్వాత్మక, సర్వలోకేశ్వర, సర్వభూత దయానిధి, ప్రాణేశ్వర, మీ మాటలు అమృతము కంటే మధురాతిమధనులై నా చెవులకు మరింత ఇంపుగానున్నాయి. మాఘమాసమేం వివరింపగోరుచున్నానని ప్రశ్నించెను. అప్పుడు పరమేశ్వరుడు, కళ్యాణి, జగన్మంగళ, నీవు అడిగిన విషయం మిక్కిలి నిగూఢమైనది, గంభీరమైనది. వినుము. సూర్యుడు మకర రాశిలో ఉండగా మాఘమాసమున ప్రాతకాల స్నానము చేసిన వారు పాప విముక్తులై ముక్తినందుదురు. గోవు పాదం మాత్రం మునిగే జలప్రవాహంలోనైనా చేసిన స్నానం అధిక పుణ్యప్రదం. మొదటి స్థానం వాని సర్వ పాపాలను పోగొడుతుంది. రెండవ స్థానం వానికి వైకుంఠలోక ప్రాప్తిని కలిగిస్తుంది. మూడవ స్థానం అతనికి శ్రీ మహావిష్ణువే రుణగ్రస్తుడయ్యేటట్లు చేస్తుంది. ఇట్టి పుణ్యాత్మునికి నేనేమి ఇవ్వాలి అని శ్రీ మహావిష్ణువే ఆలోచనలో పడతాడు. ప్రయాగలో మాఘమాసంలో గంగాస్నానం చేసిన వానికి పునర్జన్మ ఉండదు. మాఘమాసంలో ఉదయాన్నే నదీ ప్రవాహంలో కానీ సరస్సులో కానీ స్నానం చేసిన వారికి ముక్తి కలుగుతుంది. ఊరికి వెలుపలనున్న సరస్సు, నూయి, కాలువ మొదలైన వానిలో చేసిన స్నానం పాపనాశకం, మోక్షదాయకం సుమ. తెలిసి కానీ తెలియక కానీ బలవంతంగా కానీ మాఘమాసమున ఒక్క మారైనను స్నానము సూర్యోదయమునకు ముందుగా చేసినచో వాని పాపములన్నీ పోవును. భక్తిభావంతో ఇక నెలంతయూ చేసినచో విష్ణులోకము చేరును. స్నానము చేసి పురాణము విన్నచో అతడు ఋషి అయి జన్మించును. మాఘస్నానమును మాని విష్ణువు నర్చింపక, దానము చేయక, పురాణమును వినక మాఘమాసము గడిపిన వానికి మనోవాక్కాయ సంబంధములైన పాపములు ఎట్లు పోవును? అతడు భయంకరమైన కుంభీపాక నరకమున బాధలు పడును. మదగర్వముచే మాఘస్నానము మానిన అధముడు నీచ జన్మలను పలుమార్లు పొందును. చలిక భయపడి స్నానము చేయని వారిని చూడరాదు. అట్టి వారిని చూచిన పాపము పోవలెడన్నచో సూర్యుని చూచి నమస్కరింపవలెడు. ప్రాతకాల మాఘస్నానము చేయని వారు పెక్కుమార్లు నీచ జన్మములను అందుదురు సుమా. దరిద్రులైనను బాలురైనను ప్రాతకాలము చేసిన శ్రీ మహావిష్ణువు దయను పొందుతారు. చిన్నపిల్లలు, అశక్తులైన వృద్ధులు హరినామస్మరణము చేయుచు ముమ్మారు జలబిందువులను శరీరముపై చిలకరించుకొన్నను పుణ్యమే. నీచుడైనను మాఘస్నానము చేసిన పాపములను వీడి పుణ్యాత్ముడగును. ఎట్టి పాపకర్మలను ఆచరించిన వాడైనను మాఘమాస ప్రాతకాలమున నదులయందు స్నానమాడినచో వాని పాపములు నశించును. మాఘస్నానము చేసిన వానికి సంసార భయము లేదు. మాఘస్నానము చేసిన వాడు పాప విముక్తుడై పుణ్యాత్ముడగును. అశక్తుడు తాను మాఘస్నానము చేయలేకపోయినచో స్నానము చేసిన వాడికి దక్షిణనిచ్చి వాని నుండి స్నానఫలమును పొందవచ్చును. ఈ మాసమున నిరుపేదలకు వస్త్రదానము కానీ కంబళదానము కానీ చేసిన స్నానఫలమునంది పుణ్యవంతులగుదురు. బలవంతముగా స్నానము చేసిన వారికిని చేయించిన వారికిని పుణ్యము కలుగును. ఈ స్నానమును అన్ని వర్ణముల వారును చేయవలను.
మాఘస్నానము చేయువారిని నిందించినను, పరిహసించినను, నివారించినను మహాపాపములు కలుగును. పార్వతీ, మాఘస్నానము సజ్జోముక్తిప్రదము, దానికి సాటి లేదు. శక్తి లేని వారు కాలు చేతులను కడుగుకొని ఆచమనము చేసి పురాణమును విన్నను వారికి మాఘస్నాన ఫలము కలుగును. అన్ని మాసములలో మాఘమాసం ఉత్తమము. శ్రీహరి దేవతలందరిలో ఉత్తముడు. వృక్షములలో అశ్వత్థ వృక్షము ఉత్తమము. తేజస్సులందరిలో సూర్యుడు ఉత్తముడు. శాస్త్రములన్నింటిలో వేదములు ఉత్తమములు. కావున మాఘమాస స్నానము చేయువారిని నిందించినను, నివారించినను మహాపాపములు కలుగును. 4 వర్ణముల వారిలో బ్రాహ్మణుడు ఉత్తముడు. పర్వతములలో మేరు పర్వతం ఉత్తమము. కావున మాఘమాస స్నానము అనంత పుణ్యప్రదము సుమా. దిలీపుడును మహారాజు ఎక్కువ యాగములు చేసిన పుణ్యాత్ముడు, ఉత్తముడైన ప్రజాపాలకుడు. అతడు ఒకనాడు వేటకు పోయెను. అనేక మృగములను వేటాడి అలసిపోయెను. మనోహరమైన సరస్సులకు దానిని చూచి అతడు కొంతకాలము విశ్రమించి తన నగరమునకు ప్రయాణమయ్యెను. అప్పుడొక బుద్ధబ్రాహ్మణుడు ఆ మహారాజునకు కనిపించి రాజువానికి నమస్కరించి ఆశీస్సులు అందెను. ఆ బ్రాహ్మణుడు, మహారాజా, పరమ పవిత్రమైన మాఘమాసమున ఈ సరస్సుల స్నానము చేయకుండా పోవుచున్నావేమి? మాఘమాసమున చేయు నదీ స్నానము కానీ సరస్నానము కానీ మిక్కిలి పుణ్యమునిచ్చునని ఎరుగవా అని ప్రశ్నించెను. రాజు మాఘమాస స్నాన మహిమను చెప్పుడని కోరగా అతడు, రాజా, నీవిప్పుడు ఈ సరస్సున తప్పక స్నానము చేసి పొమ్ము. మాఘమాస స్నాన మహిమను మీ గురువుకు వశిష్ఠ మహర్షి వలన తెలుసుకునమని చెప్పి తన దారిని తాను పోయెను. దిలీప మహారాజు మాఘమాస స్నాన మహిమను తెలుసుకొనవలెనని తమ కులగురువైన వశిష్ఠ మహర్షి ఆశ్రమమునకు వెళ్ళెను. గురువును దర్శించి నమస్కరించి మాఘమాస స్నాన మహిమను తెలుపుగోరెను. వశిష్ఠ మహర్షి దిలీపుని ఆశీర్వదించి ఇట్లనెను, నాయన దిలీప, నీ కోరిక విశిష్టమైనది. మాఘమాసము చాలా విశిష్టత కలిగినది. మాఘమాసము శివకేశవ ప్రీతికరమైనది. ఆ నెలలో చేసిన పుణ్యకార్యములు ఇతర దినములలో చేసిన పుణ్యకార్యముల కంటే ఎక్కువ పుణ్యమునిచ్చును. మాఘమాసమున ప్రాతకాలమున చేసిన స్నానమే సర్వ పాపములను పోగొట్టి అక్షయములైన పుణ్యఫలములను ఇచ్చును. స్నానమే ఇంత అధికమైన పుణ్యమునిచ్చుతో పూజా పురాణ శ్రవణాదుల వలన ఎంతటి ఫలముండునో ఊహించుకొనుము. మాఘస్నానము వలన సర్వ దుఃఖములు పోగొట్టుకొని శుభలాభములు పొందినవా కొందరి వృత్తాంతములను వివరించును. దానిని బట్టి మాఘమాస వైశిష్ట్యమును తెలుసుకును యత్నింపుము. పూర్వం ఒకప్పుడు భయంకరమైన క్షామము వింధ్య హిమాలయ పర్వతముల మధ్యనున్న భూమిలో కలిగెను. దీనివలన సామాన్య జనులు, ప్రభువులు, మునులు, మహర్షులు, పశువులు, పక్షులు, సర్వప్రాణులు మిక్కిలి బాధపడినవి. అట్టి వారిలో భృగు మహర్షి కూడా ఒకడు. అతడును ఆ ప్రాంతమును విడుచుటకు ఇష్టము లేకున్నను కైలాస పర్వత ప్రాంత కడకు చేరి తనకు నచ్చిన ప్రదేశమునందు ఆశ్రమమును నిర్మించుకొని తపమాచరించుకొనుచుండెను. పవిత్రము మనోహరము అయిన దివ్య ప్రదేశమునకు గంధర్వులు, యక్షులు, కిన్నరులు మున్నగు దేవజాతుల వారును వచ్చుచుండిరి. అతడు విహరించి ఉత్సాహమును పొందుచుండిరి. ఒకనాడొక గంధర్వుడు భార్యాసమేతుడై ఆ ప్రదేశమునకు వచ్చెను. అతడు భృగు మహర్షికి నమస్కరించెను. ఆ గంధర్వుడి శరీరము మిక్కిలి సుందరమై మనోహరమై విచిత్రమై ఉండెను. వాని మొగము మాత్రము పులిముఖమై ఉండెను. ఇందువలన అతడు ఎంత చక్కగా ఉన్నను పులిమగము వలన విచిత్రముగా భయంకరమై ఉండెను. అతడు భృగు మహర్షికి నమస్కరించిన తరువాత, మునీశ్వర, నాకు భోగభాగ్యములన్నీ ఉన్నవి. ఈ నా భార్యను సూచించరు కదరా. ఈమె సౌందర్యము, గుణసంపద నిరుపమానములు. నేను గంధర్వుడను. మానవుల కంటే కొన్ని దివ్యశక్తులు నాకున్నవి. కానీ భయంకర వికారమైన ఈ పులిముఖము నాకు బాధాకరముగా ఉన్నది. దీనిని పోగొట్టుకున్నట ఎట్లో తిరిగి రాకున్నది. ఈ వికారము వలన నాకు గల సుఖములు భోగములు నన్ను సంతోషపరచుటలేదు. దయవుంచి నాకు ఈ వికార రూపంపై ఉపాయమును చెప్పుడని ప్రార్థించాను. భృగు మహర్షి గంధర్వుని పరిస్థితికి జాలి కలిగినది. వానికి సాయపడవలననుకొన్నాడు. నాయన, పురాకృత కర్మము ఎవరినీ విడువదు.
గత జన్మములో చేసిన పాపము వలన నీకు ఈ స్థితి కలిగినది. పాపము, దురదృష్టము, పేదరికము ఇవి మూడునూ జీవిని బాధించును. ఇట్టి వారిని పోగొట్టుకొని శుభలాభములు పొందవలనన్న పుణ్యనదులయందు స్నానము, పవిత్ర క్షేత్రములు దేవపూజ చేసుకొనవలెను. ఇట్టి వారిని పవిత్రమైన కాలమున చేసినచో సద్యఫలము కలుగును. కాలమంతయు మంచిదే, అయినను మాఘమాసం విశిష్టమైనది. ఈ నెలలో చేసిన స్నానము, పూజ, జపము, తపము జీవికి గల పాపములను పోగొట్టి శుభములు వెంటనే కలిగించును. అన్ని పుణ్యనదులలో స్నానాధికము చేసినచో వచ్చు ఫలితము మాఘమాసమున నదిలో కానీ, సముద్రములో కానీ, కాలువలో కానీ, సెలయేరులో కానీ ఏ స్వల్ప జల ప్రవాహమైనను అందు స్నానము చేసినచో వచ్చును. అనగా మాఘస్నానమును ఏ ప్రవాహమున చేసినను సర్వతీర్థముల యందు చేసిన పుణ్యమునిచ్చునంత గొప్పది. ఏ జాతి వారికైనను అనంత పుణ్యమునిచ్చును. నీ అదృష్టవశమున ఇది మాఘమాస ప్రారంభము కావున నీ భార్యతో పాటు ప్రతిదినము ప్రాతకాలమున మాఘస్నానమును, ఇష్టదేవతా పూజను అతడునున్న నదిలో చేయుము అని భృగు మహర్షి ఆ గంధర్వునకు చెప్పెను. ఆ గంధర్వుడు ముని చెప్పినట్లుగా అతడి నదిలో మాఘస్నానమును, తీరమున ఇష్టదేవతా పూజను విడువక మాఘమాసమంతయూ చేసెను. ఆ పుణ్యవశమున వాని పులిమగము పోయి వానికి సుందరమైన ముఖము వచ్చెను. గంధర్వుడును ఆశ్చర్యపడి మాఘమాస మహిమను కీర్తించుచు కృతజ్ఞుడై మునికి భార్యతో పాటు నమస్కరించెను. అతని ఆశీర్వాదమును పొంది తన భార్యతో పాటు ఆ గంధర్వుడు తన లోకమున కలిగెను. యువం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయగలరు. మరొక్క మారు ధన్యవాదములతో బహుదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.